సినిమా ఎట్లా అనిపించింది? డెవిల్ మూవీ సినిమాలో ఒక ట్రాన్స్లోకి వెళ్ళాను అన్న. సినిమా చూసిన తర్వాత కొత్త స్టోరీ, అంటే ఇలాంటి సినిమాలు మనం చూస్తుండొచ్చు, బట్ ఈ యాంగిల్లో చూడలేదు. నాకైతే ఈ డైరెక్టర్ చూపించిన విధానం చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ఆ డైరెక్షన్ అంటే మెయిన్గా చెప్పుకోవాల్సింది కళ్యాణ్ రామ్ గారి గురించి. ఏం యాక్టింగ్ బయట అసలు మైండ్లోంచి పోవట్లేదు నాకు. ఆ క్యారెక్టరైజేషన్ అంటే ఎంత తెలివిగా ఆలోచిస్తాడు, ఎంత తెలివిగా మాట్లాడతాడు. అంటే ఒక సినిమా నుంచి చూసిన తర్వాత మనం ఏదో ఒకటి నేర్చుకోవాలి. మనం వచ్చేది ఎంటర్టైన్ అవ్వడానికి ఎంత వస్తామో నేర్చుకోవడానికి కూడా అంతే వస్తాం. బట్ ఈయన యాక్టింగ్ చూసిన తర్వాత నాకు అనిపించింది యాక్టర్ అవ్వాలి, యాక్టింగ్ నేర్చుకోవాలి. ఏంటన్నా యాక్టింగ్ అసలు వేరియేషన్స్ చూపిస్తాడు ఈ సినిమాలో. అప్పుడే కోపంగా మాట్లాడి, అప్పుడే సైలెంట్గా, అప్పుడే ప్రేమని వేరే లెవెల్ అనిపించింది. ఇంకొకటి మన హీరోయిన్స్ ఒకరు అందాలతో ఆరబోస్తే ఇంకొకరు ఎలివేషన్తో చింపేశారు. నాకు ఇది చాలా బాగా నచ్చింది. ఇంకొకటి ప్రొడక్షన్ వాల్యూస్ అన్న, ఎక్కడ ఏం మాత్రం తగ్గలేదు, అసలు ఏం మాత్రం తగ్గలేదు. నాకంతా బాగా అనిపించింది. చాలా 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 హైప్ వచ్చేసింది. ఇంకొకటి మెయిన్గా బీజిఎమ్స్. హీరో డైలాగ్ చెప్తున్న ప్రతిసారి వచ్చే ఎలివేషనల్ బీజిఎమ్స్ ఉన్నాయి, పీక్స్ అనిపిస్తాయి. ఈ రీసెంట్గా వచ్చిన మూవీస్లో కొన్నిట్లో బీజిఎమ్స్ బాగాలేవు, కొంచెం డౌన్ అయ్యాయి. బట్ ఈ సినిమాలో ఎక్కడ ఏం కావాలో కుమ్మేశారు. నాకు అనేది చాలా బాగా అనిపించింది. కానీ ఒక ప్రాపర్ డైరెక్టర్ 80% సినిమా తీసిన తర్వాత 20% ఒక ప్రొడ్యూసర్ డైరెక్ట్ చేయడంలో దీంట్లో నాకు అనిపించిన పాయింట్ ఏంటంటే ఆ 20% కూడా డైరెక్టర్ చేస్తుంటే ఇంకొంచెం హైప్ వచ్చేదేమో, నవీన్ గారు చేస్తుంటే బాగుండేమో నాకు అనిపించింది. ఇది పర్సనల్గా నాకు అనిపించింది కొన్ని సీన్లు. మిగతా ఓవరాల్గా స్టోరీ, డైరెక్షను మొత్తం చింపేశారు. సినిమా చాలా బాగా అనిపించింది. భయ్యా మీ అందరికి చెప్పాల్సిన ఒకటే మాట, థియేటర్లో సినిమా చూడండి, సినిమాకి సపోర్ట్ చేయండి. మంచి సినిమాలు థియేటర్కి వస్తాయి. మనలాంటి అవకాశాల కోసం ఎదురు చూసే ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుంది. థ్యాంక్ యూ. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తావు? అలా 3 ఇవ్వచ్చు. 3 ఇవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ. గ్రాఫిక్స్ ఎలా ఉందండి? కళ్యాణ్ రామ్ ఎలా ఉన్నాడు? కారం ఘాటుగా ఉందా? కళ్యాణ్ రామ్ ఎలా ఉన్నాడు? కొద్దిగా బ్యాక్ వస్తారా? మూవీ పొలిటికల్ అవన్నీ పక్కన పెడితే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అంట, కుడి భుజం అంట, నాకు తెలుగు రాదు. సో ఆయన గురించి చూపించారు. సో అది మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. అండ్ మనం తెలుసుకోవాల్సిన సినిమా అంటే ఏదో ఇప్పుడు ఇంకో వేరే సినిమాలు వస్తాయన్న వాళ్ళు లిప్లాక్ పెట్టుకున్నారని మనం ఆ మూవీ కోతాం, కానీ దాని నుంచి మనకు వచ్చేది ఏం లేదు. కానీ ఇది తెలుసుకుంటే కొంచెం హిస్టరీ అనేది తెలుస్తుంది. సో ఫ్యామిలీ ప్రిఫర్ చేయాల్సిన సినిమా ఇది. అన్న బింబిసారా ఇంత అంటే డెవిల్ ఇంత ఉంటుంది అన్న, దానికి మించి ఉంది మూవీ. సో సినిమాలో డెవిల్ ఉందా? డెవిల్ లేదు, దేవుడు ఉన్నాడు. దేవుడు. బింబిసారా కళ్యాణ్ రామ్. థ్యాంక్ యూ.